హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక స్పెషల్ వీడియో మీ అందరి కోసం. సో రీసెంట్గా నేను చాలామంది వీడియోస్ చూసి నేను పెయింట్ ట్రై చేద్దామనేసి ప్రీవియస్గా ఒకటి బ్లాక్ కుర్తీ మీద పెట్టాను కదా. సో అది జస్ట్ లైనింగ్, జస్ట్ ఓన్లీ లైన్స్తో డ్రా చేసాం. ఇప్పుడు ఫిల్లింగ్ అనేది ఎట్లా చేయాలి అనేసి ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. నాకు పెద్ద వచ్చేం కాదు, నేను నేర్చుకుంటున్నాను. ఆ నేర్చుకునే నా స్టోరీని మీతో షేర్ చేస్తాను. అసలు ఏమేమి ఐటమ్స్ కావాలి నుంచి నేను స్టార్ట్ చేస్తాను వీడియో. సో ఫస్ట్ నేను తీసుకున్నాను 2 బ్రషెస్ అనమాట. ఒకటి 00 అండ్ 2 నెంబర్ బ్రష్. 2 నెంబర్ వచ్చేసి జస్ట్ ఫర్ ఫిల్లింగ్ అనమాట. సో 00 వచ్చేసి జస్ట్ అవుట్లైనింగ్ అనమాట. 00 అనేది చాలా థిన్గా ఉంటుంది, సో బాగా పడుతుందన్నమాట లైన్ కూడా. సో ఈ 2 బ్రషెస్ ఒక పెయింట్ చేయాలి అనుకునే వాళ్ళ దగ్గర ఉంటే చాలు. సో నెక్స్ట్ కావాల్సింది పెయింట్స్, ఫెవిక్రిల్, అక్రిలిక్ పెయింట్స్ అనమాట నేను యూజ్ చేస్తోంది. సో మనకి ఈ బేసిక్ ఐటమ్స్ ఉంటే చాలు. అండ్ రెస్ట్ ఆఫ్ దట్ మనకి కొన్ని నీడ్స్ అనమాట. ఇవన్నీ మనకు కావాలి అని కాదు, మనం ఫ్రీ హ్యాండ్తో పెయింట్ చేస్తాం కదా. సో డ్రాయింగ్ కూడా చేసుకోగలిగితే ఓకే, లేదు అంటే ఇట్లా ఒక కార్బన్ పేపర్, ఇట్లా చిన్న మార్కర్స్ అనమాట, కలర్ పెన్సిల్స్, ఒక క్రేయాన్స్, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా కలర్స్. సో అట్లా క్రేయాన్స్ కూడా మన దగ్గర ఉంచుకుంటే మనం ఏ ఫ్యాబ్రిక్ మీద వేస్తామో తెలియదు కదా. సో ఆ ఫ్యాబ్రిక్కి తగ్గట్టు మనం పైన క్రేయాన్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఎల్స్ ఈ కార్బన్ పేపర్తో అయితే మనం బ్లాక్ అండ్ వైట్ అనేది రెండు మెయింటైన్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇంకా మనకి ఈ అవుట్లైన్ 3D అవుట్లైన్ అనేది మ్యాండేటరీ. అండ్ ఇప్పుడు ఏంటంటే తంజావూర్ పెయింటింగ్ కొంచెం ట్రెండింగ్ ఉంది కదా. సో అది కూడా నేను ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా ఇంతే బేసిక్ ఐటమ్స్ అనమాట. ఈరోజు నేను ఎట్లా నేర్చుకున్నానో మీతో షేర్ చేస్తాను. కొంచెం అంటే ఎక్స్పర్ట్స్ ఎవరు ఉండరు కదా, ఎంత ఎక్స్పర్ట్స్ అయినా ఎవరొకరు మిస్టేక్ అయితే తప్పకుండా చేస్తారు. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం పట్టించుకోకండి. సో అందుకే ముందే చెప్తున్నాను. కొంచెం నేను నేర్చుకున్న బేసిక్స్ మీతో షేర్ చేస్తే మీలో ఎవరికైనా హెల్ప్ అవుతాయి, కలిసి నేర్చుకుంటాం అనేసి నేను ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నాను. నేను ఫస్ట్ ట్రెండింగ్ అంటే ఇప్పుడు లోటస్ కదా. సో ఆ లోటస్ డ్రా చేద్దాం అనుకున్నాను. నాకైతే అంత ఫ్రీ హ్యాండ్ అంతగా రాదనమాట. దట్ ఈ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం జారిపోతూ ఉంటుంది. సో ట్రై చేద్దామని ట్రై చేశాను, బట్ ఓకేగా బాగానే వచ్చిందనమాట. నాది యాక్చువల్గా ఫ్రేమ్ కనపడలేదు, కానీ నేను వేసిన ఈ ఫ్లవర్కి ఆ ఫ్రేమ్ కూడా చాలదనమాట. అందుకని నేను ఫ్రేమ్ అయితే యూజ్ చేయలేదు. నార్మల్గా క్లాత్ స్టాండ్ మీద పెట్టేసి చేసినాను అనమాట, ఐ మీన్ ఒక టేబుల్ మీద. సో స్టార్టింగ్ ఫస్ట్ నేను లోటస్ గీసాను అనమాట. అటు ఇటుగా వచ్చింది, కానీ నేర్చుకోవడం వరకే కదా. మనం గుర్తుపెట్టుకోండి, మనం ఎన్ని మిస్టేక్స్ చేస్తే మన అవుట్పుట్ అనేది అంత బాగా వస్తుంది, మనం అంత బాగా నేర్చుకుంటాం కూడా. మిస్టేక్స్ నుంచే మనం పర్ఫెక్షన్ అనేది వస్తుందని నేను నమ్ముతాను. సో స్టార్టింగ్ ఒక్క లోటస్ గీసాను, తర్వాత దాన్ని ఎక్స్టెన్షన్ మళ్ళీ చేస్తానమాట. సో ఫస్ట్ ఒక లోటస్ గీసాను అనమాట. బేసిక్ అయితే ఫస్ట్ మనం బేస్గా వైట్ పెయింట్ అనేది తప్పకుండా వేసుకోవాలట. సో నేను ఫస్ట్ వైట్ పెయింటింగే వేస్తున్నాను అనమాట. దీనికి 2 నెంబర్ బ్రష్ తీసుకొని ఫస్ట్ ఫిల్లింగ్ చేసేస్తాను. మొత్తం వైట్తో ఫిల్ చేసుకోవాలి. ఇది సిల్క్ క్లాత్ కాబట్టి కొంచెం ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ ఉందని నేను తీసుకున్నాను అనమాట. కానీ తీసుకున్నాక తెలిసింది బాగా జారిపోతుందనమాట. సో ఇంకా దిగాక మునగక తప్పదు కదా అన్నట్టు ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత ఆపడం ఎందుకులే అని నేను ఇంకా అలా గీసేసాను అనమాట. ఆ పెయింటింగ్ అయితే కొంచెం ఒక థిక్ లేయర్, మరీ థిక్గా కాదు, జస్ట్ ఫిల్లింగ్ అయితే చేసుకోండి. తర్వాత నెక్స్ట్ మనం లోటస్ అంటే మనకి ఏ కలర్ ఉంటుంది, పింక్ కాబట్టి పింక్. నేను ఈ రెండు అయితే పక్కన పెట్టుకొని పెయింటింగ్ ఫిల్లింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇలాంటి కొన్ని బేసిక్ పాయింట్స్ అయితే మనం కనుక గుర్తు పెట్టుకోవాలి యాక్చువల్గా. ఎందుకు అంటే మనం ఒకేసారి వైట్ మళ్ళీ బ్రషెస్ క్లీన్ చేయకుండా ఎందుకు మొత్తం వైట్ వేసేసుకొని ఒకేసారి పింక్ పైన షేడ్ చేసుకుంటే సరిపోద్ది కదా అనుకోవద్దు. ఎందుకంటే అది డ్రై అయిపోతే కనుక మనకి షేడింగ్ అనేది రాదనమాట. జస్ట్ ఏదో ఒక లేయర్ లాగా ఉంటుంది అంతే, కానీ షేడింగ్ అయితే రాదు. సో నేను ఈ ఫ్లవర్లో మీకు 2 డిఫరెంట్ షేడ్స్ అనమాట. లోటస్ అంటే రకరకాల షేడ్స్ ఉంటాయి కదా. సో నేను 2 డిఫరెంట్ షేడ్స్ అయితే నేర్చుకున్నాను, అదే ఇప్పుడు మీతో చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ మధ్యలో వేసాను కదా, సైడ్ బోర్డరింగ్ ఒక్కటే మనం షేడ్ ఎట్లా చేసుకోవాలి అని చూపిస్తా. వేసిన తర్వాత జస్ట్ ఒక 5 to
8 మినిట్స్ సరిపోతుంది. 5 to 8 మినిట్స్ మనం గనక కొంచెం డ్రై అవ్వనిస్తే, లైక్ మనం ఫిల్ చేసేసరికి ఒక 5 మినిట్స్ సరిపోతుంది. ఆ టైం అయితే సరిపోద్దనమాట. ఒక 2 మినిట్స్ అట్లా డ్రై అయిపోయిన తర్వాత వెంటనే మనం నెక్స్ట్ కలర్ షేడ్ చేసుకోవాలి. మనకు కొంచెం డార్క్ కావాలంటే నో ప్రాబ్లమ్, కొంచెం డార్క్ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం లైటే కావాలి అనేసి నేను కొంచెం లైట్ వేసాను అనమాట. తర్వాత బార్డరింగ్ అనేది నెక్స్ట్ నెంబర్ బ్రష్తో వేసాను. 00 అయితే చాలా సన్నగా ఉంటుంది, ప్లస్ మనకి పెన్ లాగా పడుతుంది అనమాట కలరింగ్ కూడా. సో అట్లా మొత్తం ఫిల్లింగ్ ఒకేసారి చేసేసి నెక్స్ట్ అయితే వేయొద్దు, మొత్తం ఒక్కొక్కసారిగా వేసుకోండి. సో క్లియర్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది షేడింగ్ కూడా. చూడండి ఇప్పుడు బార్డరింగ్ కూడా నేను జస్ట్ షేర్ చేస్తున్నాను మీతోటి. ఫస్ట్ బార్డరింగ్ వేసేసాను అనమాట. మనం ఎంత చేసినా బార్డరింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే అవుట్పుట్ అంతా బాగా వస్తుంది అనమాట. సో బార్డరింగ్ కూడా నేను జస్ట్ ఒకేసారి చేసేసాను. వేసిన తర్వాత వెంటనే కొంచెం నీట్గా ఉంటుంది. మనం ఎంత నీట్గా ఉంటే మనకు అంత చెయ్యాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది. ఏమో నా వరకు అయితే నా ఫీలింగ్ అదే అనమాట. నీట్గా వచ్చిందంటే అబ్బా నీట్గా వచ్చింది ఇంకా చేద్దాము అనే ఐడియా అనే ఫీలింగ్ వస్తుంది. కానీ బాగా రాలేదంటే అబ్బా ఇదే రాలేదు ఇంకా తర్వాత ఏం చేస్తాంలే అని అనిపిస్తుంది అనమాట. అందుకని నేను కొంచెం నీట్గా చేసుకోవడానికే చూపిస్తున్నాను. తర్వాత నెక్స్ట్ లేయర్ తీసుకున్నాను అనమాట. ఈ ఫ్లవర్కి ఒక సైడ్ ఒక టైప్ షేడింగ్, ఇంకొక సైడ్ ఇంకో టైప్ షేడింగ్ నేర్చుకుందాం అనేసి 2 సైడ్స్ 2 డిఫరెంట్ షేడ్స్ వేస్తున్నాను అనమాట. ఇంకా సో మనం కొంచెం మధ్యలో బాగా వచ్చింది కదా, నెక్స్ట్ ఫాస్ట్గా వేసేద్దాంలే అని ఫిల్లింగ్ కొంచెం ఫాస్ట్గా చేసేసి నెక్స్ట్ చేసేసాను అనమాట. అండ్ ఇంకా ఈ డిజైన్ కనుక కొంచెం బాగా వస్తే నేను ఏదన్నా ఒక అమ్మవారి ఫేస్ అలాంటివి కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. బట్ ఇది కనుక బాగా రావాలి, వస్తే మాత్రం షూర్గా నేను నెక్స్ట్ స్టెప్ అదైతే చేద్దాం అనుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఫిల్లింగ్ అయితే ఇట్లా చేసేసాను. నెక్స్ట్ ఇంకా లైన్స్ అనమాట, బార్డరింగ్ చేస్తున్నాను. నేను ఇది వరకు బ్లాక్ డ్రెస్కి పెట్టాను కానీ నాకైతే దానికి ఇంత టైం పట్టలేదనమాట. జస్ట్ డ్రా చేయడమే కదా అవుట్లైన్. ఇదైతే ఫిల్లింగ్ కాబట్టి కొంచెం డ్రై అయిందా లేదా అనేది చూసుకుంటూ చెక్ చేసుకుంటూ చేసుకోవాలి. సో మీరు తప్పకుండా ఈ బేసిక్ నీడ్స్ అయితే ముందు పెట్టుకొని తర్వాత పెయింటింగ్లోకి అయితే దిగచ్చు అనమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే నేను నోటీస్ చేసింది పదే బ్రషెస్ని కడగడం అనమాట. సో 2 బ్రషెస్ అనేది మెయింటైన్ చేయండి ప్రతి ఒక్కటి కూడా. ఎందుకు అంటే మనం ఒకటి ఫిల్ చేశాక ఇంకొక దాంట్లో ఇంకో కలర్ కూడా పెట్టేసుకోండి. ఎందుకు అంటే మనం కనుక ఫ్రీక్వెంట్గా కడుగుతూ ఉన్నామంటే స్మడ్జ్ ఫామ్ అవుతుందన్నమాట. మీన్స్ స్ప్రెడ్ అవుతుంది పక్కకి పెయింట్ అనేది. అంటే పెయింట్గానే పెయింట్ చేయాలి. వాటర్ మిక్స్ చేసి చేయడం ఇట్లాంటివన్నీ అసలు చేయొద్దు. ఫ్యాబ్రిక్లోనే ఆల్రెడీ వాళ్ళు ఏదో లిక్విడ్ కలిపే ఉంటుంది, కొంచెం లిక్విడ్గానే ఉంటుంది. సో అసలు మనం ఇంకా ఏ వాటర్ కలపక్కర్లేదు. చాలామంది అనుకుంటారు వాటర్ కలిపితే ఇంకొంచెం లూజ్గా అవుతుంది, మనకి ఫ్రీగా పడుతుంది అని కూడా. కానీ అట్లాంటివి ఏం మిక్స్ చేయకూడదు, ఎట్లున్నది అట్లే పెయింట్ చేసుకోవాలన్నమాట. వాటర్ అయితే మిక్స్ చేయొద్దు. సో బ్రషెస్ అయితే అన్నీ ఒక 2, 3 అట్లా మెయింటైన్ చేసుకుంటే బెటర్. ఏముంది మన పర్సనల్ యూస్కే కదా, అవేం పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు. సో 2 బ్రషెస్ అట్లా అయితే మెయింటైన్ చేసుకోండి. ఎవరైనా చేయాలి అనుకుంటే ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకి పెయింట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను లైన్ చేస్తున్నాం కదా, ఈ లైన్ దగ్గర మనం టాంజూర్ పెయింటింగ్ అంటే ఏం లేదు, అక్కడ ఈ గోల్డ్ అవుట్లైనర్ సిల్వర్ అవుట్లైనర్ అవి యూజ్ చేస్తారు అంతే అనమాట. సో నాకైతే ఈ వీడియో మూవ్ అవుతూనే ఉంది చేసినంతసేపు. అంటే మీకు కొంచెం పర్ఫెక్ట్గా చూపించాలి అనేసి నేను దాని స్టాండ్ని మూవ్ చేస్తూ ఉన్నాను అనమాట. నార్మల్గా చేయడం అంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. ఈ వీడియో తీస్తూ చేయడం అంటే అసలు అది ఎట్లా రికార్డ్ అవుతుంది, ఎక్కడ రికార్డ్ అవుతుంది, మనం సడన్గా క్లాత్ అనేది మూవ్ అవుతుంది. అలాంటప్పుడు ఎగ్జాక్ట్గా వస్తుందా లేదా ఇట్లాంటివన్నీ థింగ్స్ మనం కొంచెం నోటీస్ చేసుకోవాలి. అది చేసుకుంటూ చూసేసరికి కొంచెం లేట్ అయిందనమాట. ఇది కొంచెం ఒకేగా వచ్చిందని నెక్స్ట్ ఇంకొక లోటస్ గీసాను అనమాట. దీనికి ఇంకొక షేడ్ చూపిద్దాము అనేసి మొత్తం ఒక 3 డిఫరెంట్ షేడ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఫిల్లింగ్ అనేది చూపిస్తాను. ఇది అనదర్ షేడ్ అనమాట. అది హాఫ్ కదా, ఇది వచ్చేసి నిలువుగా హాఫ్ అనమాట. ఈ షేడ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ తప్పకుండా ట్రై చేయొచ్చు కూడా, బాగుంటుంది బాగా వస్తే కనుక. బట్ ఆ లోటస్ ఫ్లవర్ బాగా వచ్చింది, ఈ లోటస్ ఫ్లవర్ మాత్రం కొంచెం వణికిందనమాట చెయ్యి. బేసిక్గా ఫస్ట్ ఈ క్లాత్ అనేది జారిపోతుంది, లేదు అంటే ఓకే కానీ క్లాత్ జారిపోతుంది. సో దట్ ఇట్లా కొంచెం లోటస్ పక్కకి వెళ్ళింది అంతే అనమాట. ఇంకైతే జస్ట్ నేర్చుకోవడమే కదా, నేర్చుకునేటప్పుడు ఇట్లాంటివన్నీ కామన్ కాబట్టి నేను ఇంక ఇగ్నోర్ చేసేసి ఇంక అట్లే కంటిన్యూ చేశాను. అరేంజ్ చేద్దామని ట్రై చేశాను, బట్ అదేంటో అరేంజ్ అయితే అవ్వలేదు. నేను గీయడమే స్టార్టింగ్ కొంచెం థిక్గా గీసినట్టున్నాను, అది ఇంక అరేంజ్ అవ్వలేదన్నమాట. సో ఇంక ఇట్లానే కంటిన్యూ చేశాను. ట్రైలే కదా, ట్రైల్ ఎంత బాగా వచ్చినా మెయిన్ చేసే ఫ్యాబ్రిక్ మీద బాగా రావాలి అనేది నేను ఫీల్. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే బాగా వచ్చింది ఇది కూడా.
షేప్ ఒకటి కొంచెం చేంజ్ వచ్చింది. లోటస్ అయితే చక్కగా వచ్చింది మధ్యలో పెటలైతే. సో, ఇంకిట్లా ఈ ఫ్లవర్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేద్దామనేసి కింద గ్రీన్ కలర్ లీవ్స్ అట్లాంటివి యాడ్ చేశాననమాట. దాంట్లో జస్ట్ మీకైతే ఫిల్లింగ్ అనేది వరకే చూపిస్తాను. మెయిన్ మనకి షేడ్స్ అనేది దీని నుంచే వస్తాయన్నమాట. మిగతావంతా ఫిల్లింగ్. ఎంత రాని వాళ్ళు బేసిక్ వాళ్ళైనా కూడా చేసేసుకోవచ్చు. ఏమంటారు? మీరు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే గనక తప్పకుండా చేసుకోండి. మన చేతులతో, మన హస్తాలతో మనం చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అందుకని నేను అన్నిట్లో ఏలు పెడుతూ ఉంటానన్నమాట. అది వచ్చినాయండి, రాకపోనియండి, ట్రైల్ అయితే తప్పకుండా చేస్తాను. సో, కింద ఇక్కడ ఈ లీవ్స్ ఇవైతే ట్రై చేస్తున్నాను నెక్స్ట్. కానీ నేను తర్వాత చూసుకుంది ఏంటి అంటే కింద క్లాత్ అంతా పాడైపోతుందని కింద ఇప్పుడైతే ఒక పేపర్ అయితే పెట్టాననమాట. సో, ఇంకొంచెం తడిగా ఉండగానే లైట్గా పైన ఎల్లో కలర్ షేడింగ్ లాగా ఇచ్చాననమాట. కొంచెం లీఫ్ షేడ్స్ లాగా. అండ్ మీకు కూడా కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ థింగ్స్ అన్నీ కూడా మనకి ఫ్యాన్సీ షాప్స్ అండ్ స్టేషనరీ ఐటమ్స్లో ప్రతి ఊర్లో ఉంటున్నాయన్నమాట. సో, అన్నీ తెచ్చుకొని తప్పకుండా ట్రై చేయండి. సో, ఫైనల్‌గా నా డిజైన్ అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయిందనమాట. సో, లోటసెస్ అయితే నేను మొత్తం 3 షేడ్స్, డిఫరెంట్ షేడ్స్ ఎట్లా చేసుకోవాలని షేర్ చేశాను. సో, నెక్స్ట్ నేను ఏం చేయబోతున్నాను, ఏ పెయింటింగ్ చేయబోతున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు మై ఛానల్. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్.